देख रहे हैं सिटिंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక మూడు మాబ్నార్ వార్తలు చూస్తే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జూరాల ఇన్ఫ్లో 60,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 56,000 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9,657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 9,521 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి మట్టం 3,318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 318.445 మీటర్లు ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్స్లో 117 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ నేపథ్యంలో 47,000 క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆలమట్టిలో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 519.6 మీటర్లు. ఈ మట్టం వరకు నీటి నిల్వ 129 టీఎంసీలు. ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 524.256 మీటర్లు. ఈ మట్టం వరకు నిల్వ చేస్తే 229 టీఎంసీలు ఉంటాయి. అంటే మరో 100 టీఎంసీలు అదనంగా నిల్వ చేయడానికి వీలవుతుంది. అప్పుడు 516.81 మీటర్ల వరకు ఆగస్టు మొదటి పక్షంలో 522.87 మీటర్లు, ఆగస్టు రెండో పక్షంలో పూర్తి స్థాయిలో నిల్వ చేయవచ్చు. ట్రైబ్యునల్ తీర్పు నోటీస్పై అయితే తెలుగు రాష్ట్రాలకు గడ్డు పరిస్థితులు మొదలవుతాయి. ప్రాజెక్టు కింద 11.52 లక్షల హెక్టార్ల సాగు ఆలమట్టికి ప్రస్తుతం 173 టీఎంసీల కేటాయింపు ఉండగా 6.22 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అదనంగా 130 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటితో మరో 5.3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి తేవాలన్నదే లక్ష్యం. మొత్తం మీద ఈ ప్రాజెక్టు కింద 11.52 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్ట దగ్గర 10,000 మొక్కలు నాటడమే లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అన్నసాగర్ గ్రామంలో ఎల్లమ్మ గుట్ట దగ్గర మొక్కలు నాటడం జరిగిందన్నారు. 3 రోజుల క్రితం మంత్రి నిరంజన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా మొక్కలు నాటి 3 ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేయగా దానిలో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు అన్నాసార్ గ్రామం ఎల్లమ్మగుట్టలో మొక్కలు నాటడం జరిగింది. 3 రోజుల క్రితం గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కరీంనగర్ పర్యటనలో భాగంగా చెట్లు నాటి 3 ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ విసరడం, దాంట్లో భాగంగానే ఈరోజు మాకు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి ఈరోజు అన్నాసార్ గ్రామంలో మొక్కలు నాటుతూ ఉన్నాం. చాలా సంతోషం. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పంచుకోవడం ఇలా దేశం మొత్తంలో కూడా గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. చాలా అవేర్నెస్ తీసుకొస్తూ ఉంది ప్రజల్లో. అంటే ప్రతి ఒక్కరము బాధ్యతగా ఒక చెట్టు నాటాలి, ఆ నాటిన చెట్టును 100% బతికించుకోవాలని ఒక కాన్సెప్ట్ అయితే బయలుదేరింది. ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంతోష్ గారికి ఆయన గొప్ప కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈ ఎల్లమ్మగుట్టలో దాదాపు 10,000 చెట్లు నాటాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు దాదాపు 2,000 మొక్కలు నాటుతూ ఉన్నాం. ఈ వారం 10 రోజుల లోపల మొత్తం 10,000 మొక్కలు ఈ గుట్టను ఒక అడవిలాగా తయారు చేయాలి. ఈ గుట్టెంబడి మొత్తం కూడా
ఫ్రూట్స్ కానీ మిగతా చెట్లు కానీ అన్నీ ఒక 10,000 మొక్కలు నాటి గిఫ్ట్గా సంతోష్ గారికి ఇవ్వాలన్న ఆలోచనతో పోతా ఉన్నాం. దానిలో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పార్టిసిపేట్ అయినాం. అయితే ఈ గ్రీన్ ఛాలెంజ్ని మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయాలి కాబట్టి నేను మళ్ళీ ఒక ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఒకరు మా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, 2 మన స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, 3 మన భూత్పూర్ ఎంపీపీ శేఖర్ రెడ్డి గారు. ఈ ముగ్గురు కూడా దీన్ని స్వీకరించాలి. వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వీకరించాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు తెలంగాణకు, ఒక బంగారు తెలంగాణకు, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణకు మనం మంచి ఇవ్వాలన్నా, మంచి గాలి ఇవ్వాలన్నా, మంచి వాతావరణాన్ని రేపటి భవిష్యత్తు తరాలకు ఇవ్వాలంటే చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఏదైతే హరితహార కార్యక్రమం ఉందో, ఇలా యావరేజ్గా 33% ఉండాల్సిన ఫారెస్ట్ మనకు 16-17% ఉంది. కాబట్టి గత 6 సంవత్సరాలుగా జరుగుతున్న హరితహార కార్యక్రమం ఎఫెక్ట్ ఈరోజు మేము ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం. గత 5-6 సంవత్సరాలుగా నడుస్తున్న కార్యక్రమం, అదేవిధంగా లిఫ్ట్లతోటి నీళ్ళు వచ్చి దాదాపు 40-50 టీఎంసీల నీళ్లు ఈ జిల్లాలో పారిన క్రమం, దాని ద్వారానే ఈ నెలలో ఫస్ట్ వీక్లోనే బ్రహ్మాండమైన వర్షాలు పడి గత వారం 10 రోజులుగా చెరువులు కుంటలు నిండుతూ ఉన్నాయి, వాగులు ఒలుతూ ఉన్నాయి. అంటే ఒక గ్రీన్ ఈకో సిస్టమ్ అనేది చేంజ్ అయింది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్గా ఒక ఉద్యమంలాగా తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రత్యేకంగా ఎంపీ సంతోష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వర్షాకాలం సీజన్లో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటివి రాకుండా ప్రజలు దోమతెరలను వాడాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఎనుగొండ కమ్యూనిటీ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలలో ప్రజలు వ్యాధులకు గురి కాకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న నీటిని బయట పారపోయడం, శుభ్రం చేసుకోవడం చేయాలని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు పిలుపు మేరకు 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, అంతేకాకుండా మున్సిపల్ పట్టణాలలో పరిధిలో పరిసరాలు శుభ్రంగా ఉండేలా శుభ్రం చేయడంతో పాటు పడిపోయిన ఇళ్లను, చెత్త చెదారాలను తొలగించామని చెప్పారు. అంతేకాక వర్షాకాలం సీజన్ కారణంగా వచ్చే జబ్బులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా దోమతెరలను పంపిణీ చేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాట్లాడమ్మా కొంచెం అన్న కొంచెం పట్టణంలో వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 నిమిషాలు నీళ్లు నిలవకుండా ఉండాలని చెప్పి కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి గారు చెప్పిన ప్రకారంగా 10 వారాలు మనం చేసుకున్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా దోమల పైన, ఈగల పైన మా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు, మా ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా ఆయా ప్రజలకు ఎక్కడెక్కడ దుర్గంధం ఉందో అవన్నీ క్లీన్ చేయడం, పడిపోయిన నీళ్ళు కూలగొట్టడం, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి రోజు మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ కూడా అనేక చర్యలు చేపడతా ఉన్నారు. మరి ఈ సీజన్లో దోమలు వస్తాయి కనుక దోమల వ్యాధిన ఎవరు కూడా దోమలకు అనేక రకాలుగా జబ్బులు, డెంగ్యూ లాంటి వ్యాధులు రకరకాలు రాకుండడానికి దోమలు ఇంట్లో, చిన్న ఇంట్లో ఉంటే కూడా ఆ చిన్న ఇంట్లో దోమలు కలగకుండా ఆ ప్రకారంగా డిజైన్ చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని అందరూ కూడా వాడుకోవాలి. దోమలే కదా చిన్న వాటిగా రోగాలు వచ్చేది, దాని నుంచి పెద్ద రోగాలన్నీ కూడా. కరోనా కూడా ఉంది కనుక కరోనా సమయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్సు, మాస్కు కంపల్సరీ ఉండాలి. మరి ఈరోజు కరోనా టెస్ట్ కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. గతంలో పూనా పోయేది, తర్వాత హైదరాబాద్ అయింది, ఇప్పుడు ఇలా మహబూబ్నగర్లో కూడా టెస్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. వ్యాధి రాగానే ఇమ్మీడియట్గా ఏం చర్యలు చేపట్టాలో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత 100 పడకల హాస్పిటల్ కరోనా కూడా మహబూబ్నగర్లోనే స్టార్ట్ చేస్తాం. ఇవి ఉమ్మడి జిల్లా వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.
दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।